నెలన్నర రోజులుగా ఎన్నో మలుపులు తిరుగుతూ కాకబుట్టించిన గ్రేటర్ విశాఖ మేయర్ రాజకీయాలకు తెరపడింది. జీవీఎంసీపై జెండా ఎగరేయాలనుకున్న టీడీపీ కల నెరవేరింది. ఏడాది కాల పరిమితి కోసం జరిగిన మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖలో మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 98 వార్డులతో ఉన్న మహా విశాఖ నగరపాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావించాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. 4 ఎమ్మెల్యేల బలం ఉండి కూడా టీడీపీ 28 స్థానాలకి పరిమితమైంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక లోకల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టింది. వైఎస్ఆర్సీపీ కూటమి పార్టీలు జీవీఎంసీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మేయర్ పదవి కాపాడుకోవడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇటు కూటమి సైతం కార్పొరేటర్లను కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెరదీసింది. అనూహ్యమైన రాజకీయ పరిణామాలు, క్యాంపు రాజకీయాలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 74 కోసం ఆఖరి నిమిషం వరకు టెన్షన్ నడిచింది. ఎట్టకేలకు అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో హరివెంకట కుమారి మేయర్ పదవిని కోల్పోయారు. ఇక డిప్యూటీ మేయర్ శ్రీధర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా సక్సెస్ అవ్వడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. విశాఖ కార్పొరేషన్లోని ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయన్నారు కొత్తగా ఎన్నికైన మేయర్ పీలా శ్రీనివాస్. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విశాఖలోని ప్రజల సమస్యల కోసం పోరాడతానన్నారు. శ్రీనికంటే మంచోడు బాగా చేశారని మీ అందరి చేత చెప్పించుకుంటాను. ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయి. కుంభకోణాల మించి ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసింది. ఈ అన్నిటికి చరణ గీతం పాడే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. విశాఖపట్నం కార్పొరేషన్ అంటే ప్రథమ పౌరుడిగా విశాఖపట్నానికి న్యాయం చేయకపోతే నా జన్మ వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. గత వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతూ ఉన్నారు. రవిచంద్ర, చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఒక హైడ్రామా, పొలిటికల్ హైడ్రామా నడిచింది. చాలా కీలకంగా భావించాయి, ప్రతిష్టాత్మకంగా భావించాయి జీవీఎంసీని రెండు పార్టీలు కూడా. ఇటు టీడీపీ కూటమి కావచ్చు, లేదంటే వైసీపీ కావచ్చు. చివరికి కూటమి ఇక్కడ ఈ రాజకీయ పోటీలో గెలుపు సాధించినట్టు కనపడుతోంది. ఏంటి, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఫర్దర్గా ఎట్లా ఉండబోతోంది? వ్యూహాలు ప్రతి వ్యూహాల మధ్య ఉత్కంఠభరిత వాతావరణం గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం చుట్టూ తిరిగింది. దాదాపు నెల రోజుల పాటు క్యాంపు రాజకీయాలని, లేకపోతే ఎత్తుగడలు కావచ్చు, ఓవరాల్గా చూసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూడా మ్యాజిక్ ఫిగర్ కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించాయి. అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ వెంకట కుమార్ని పీఠం దించేయడంలో కూటమి పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఎగ్జాక్ట్గా బెంచ్ మార్క్ ఏదైతే 74 ఉందో దాన్ని సాధించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల పాలన ఉన్న గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈరోజు మేయర్గా పీలా శ్రీనివాస్, ఆయన ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం మయూరి అశోక్ విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం కౌన్సిల్ పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలోకి వచ్చినట్టుగా అయింది. డిప్యూటీ మేయర్ పదవి కూడా ఖాళీ అయిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రేటర్ మీద టీడీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ 2 కీలకమైన అంశాలు. ఒకటి, 11 నెలల కాల పరిమితికి మాత్రమే జరిగిన ఈ అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ గతంలో చాలాసార్లు అధికారంలో ఉన్నప్పటికీ కూడా నేరుగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే రాలేదు. ఫస్ట్ టైం విశాఖ స్థానంపై, అదే గ్రేటర్ విశాఖపై తన జెండాను ఎగరవేయగలిగింది ఒకటి. రెండోది, 11 నెలల కాలం పాటు మొదటిసారి ఒక అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ని దించేయడం కూడా గ్రేటర్ చరిత్రలో ఇదే తొలిసారి. ఓవరాల్గా రాజకీయ పరిణామాలు అయితే చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి. గత నెల 20వ తారీఖున మొదలైన ఏదైతే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి మేయర్ ఎన్నిక వరకు కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలు అయితే చాలా ఉత్కంఠభరితంగా కొనసాగాయి. మొదటిసారి ఒక రాజకీయ, ప్రధానంగా ఒక కార్పొరేషన్ ఎన్నికల కోసం విదేశాల్లో క్యాంపులు రన్ చేయటం. తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలన్నీ కూడా తమ కార్పొరేటర్లను మలేషియాకి తరలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీలంకలో క్యాంప్ రన్ చేసింది. ఆఖరి నిమిషం వరకు కూడా ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగించారు. ఒక చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్ ఇది. కాకపోతే అవిశ్వాస తీర్మానం ఆఖరి ఒక ఓటుతోనైనా బిగిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినప్పటికీ అనూహ్యంగా లాస్ట్లో ఒక 3 చేరికలు జరిగాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, అలాగే ఎమ్మెల్యేగా పనిచేసిన నాగిరెడ్డి, అలాగే అవంతి శ్రీనివాస్ కుమార్తె, వారిద్దరు కూడా, నాగిరెడ్డి కుమారుడు అవంతి శ్రీనివాస్ కుమార్తె ఓటు వేయడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోగలిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రుటిలో అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఓవరాల్గా అనూహ్యమైన పరిణామాల మధ్య గ్రేటర్ పీఠం అయితే
ప్రస్తుతం కూటమి పార్టీల చేతిలోకి వెళ్ళిపోయింది. పీలా శ్రీనివాస్ మేయర్గా ఎన్నికయ్యారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.